Hello everyone, welcome to Compete Minds. I am Pawan Kumar, Faculty of English. ఈ సెషన్లో మనము ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ సెషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఈ సెషన్లో ప్రీవియస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అంటే ఏ సెక్షన్ నుంచి వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, షార్ట్ కట్స్ స్ట్రాటజీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఆ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు రాబోయే ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద సెషన్. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్లో మనకు విప్డ్, హెల్డ్, కెప్ట్, హిడ్ అనే వర్బ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద వర్డ్ దట్ బెస్ట్ కంప్లీట్స్ ద గివెన్ సెంటెన్స్ అన్నాడు. సో డిటర్మైన్ ద కాలకేషన్ త్రూ ద సెంటెన్స్ అన్నాడు. కాలకేషన్ అంటే ఫిక్స్డ్ మీనింగ్, అంటే ఒక ఫిక్స్డ్ వర్డ్స్ ఉంటాయి, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ మీనింగ్ ఇస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్ ఆఫ్ అన్నాం అనుకోండి, కాల్ ఆఫ్. సో కాల్ అంటే పిలవడము, ఆఫ్ అంటే దూరంగా అని కాదు. సో వీటిని కాలకేషన్ అంటాం. వీటి ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది, వీటికి ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. సో కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సల్ అని వస్తుంది ఇక్కడ మీనింగ్. సో వీటిని కాలకేషన్ అంటాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డాష్, ఇక్కడ అప్ అనే ప్రిపోజ్ ఇచ్చాడు, అంటే విప్పుడు అప్ అని వస్తుంది, హెల్డ్ అప్ అని వస్తుంది, కెప్ట్ అప్ అని వస్తుంది, హిట్ అప్ అని వస్తుంది. అన్నిటికీ అప్ అనే ప్రపోర్షన్ వస్తుంది, కానీ మీనింగ్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ మీనింగ్ అయితే ఆ సెంటెన్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో దాన్ని చూస్ చేసుకుంటాం. ఫస్ట్ వాటి మీనింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి. విప్పుడు అప్ అంటే టు ప్రిపేర్ ఫుడ్ క్విక్లీ అని వస్తుంది. టు ప్రిపేర్ ఫుడ్ క్విక్లీ అని వస్తుంది, అంటే ఫుడ్ని క్విక్గా ప్రిపేర్ చేయడం మీనింగ్ వస్తుంది. అండ్ హెల్డ్ అప్ అంటే టు డీలే ద ప్రాసెస్ అని వస్తుంది, అంటే టు డీలే చేయడం అనే మీనింగ్ వస్తుంది. కెప్ట్ అప్ అంటే మెయింటైన్డ్ అనే మీనింగ్ వస్తుంది, అంటే మెయింటైన్డ్ అనే మీనింగ్ వస్తుంది, అంటే మెయింటైన్ చేయడం అంటాం కదా, ఆ మీనింగ్ వస్తుంది మనకి, అంటే బీ మెయింటైన్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మెయింటైన్ చేయడం, కెప్ట్ అప్ అంటే మెయింటైన్ చేయడం. హిట్ అప్ అంటే టు ఆస్క్ సమ్వన్ ఫర్ మనీ. అసలు టు ఆస్క్ సమ్వన్ ఫర్ మనీ అంటే మనీ గురించి అడగడం అనమాట. సో వీటిని ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాము. ఫిక్స్డ్ మీనింగ్ ఉంటాయి, వీటిని కాలకేషన్స్ అని కూడా అంటామండి. సో విప్డ్ అప్, హెల్డ్ అప్, కెప్ట్ అప్, హిట్ అప్, ఇవి V2 ఫార్మ్స్ అండి. ఈ వర్బ్లో V2 ఫార్మ్ అంటే జరిగిపోయిన పని తెలియజేస్తున్నాయి. మరి ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో ఒకసారి ఆ స్టేట్మెంట్ చదివితే ఐడియా వస్తుంది. ఆ స్టేట్మెంట్ చదివితే ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో చూస్ చేసుకోండి. చదవండి ఒకసారి. వరుణ్ ద చెఫ్, అతను చెఫ్ అంట, డాష్ అప్ ఎ డెలీషియస్ మీల్ ఇన్ జస్ట్ 30 minutes అన్నాడు. వరుణ్ చెఫ్ డాష్ అప్ ఎ డెలీషియస్ మీల్ ఇన్ జస్ట్ 30 minutes అన్నాడు. అంటే 30 minutesలోనే డెలీషియస్ మీల్ని ప్రిపేర్ చేశాడు అనే మీనింగ్ వస్తుంది కదా. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. సో క్లియర్గా సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మనకు అక్కడ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అండి. సో కరెక్ట్గా కాలకేషన్ ఏంటి అంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఏంటి, ఇక్కడ విప్పుడు అప్ అని వస్తుందండి. సో క్లియర్. సో ఇవి మనం ఫ్రేజల్ వర్బ్స్ క్వశ్చన్స్ అండి. ఫ్రేజల్ వర్బ్స్ మీద మీకు ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సెక్షన్ ఫ్రేజల్ వర్బ్స్ కాలకేషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని హైలైట్ చేశాడు. అందులో మిస్టేక్ ఉంది. సో కరెక్ట్ ఆప్షన్తో రీప్లేస్ చేయమంటాడు. సో ఇందులో కరెక్ట్ మిస్టేక్ ఉంది, కరెక్ట్ ఆప్షన్తో సబ్స్టిట్యూట్ చేయమంటాడు. ఇక్కడ ఒకవేళ నో సబ్స్టిట్యూషన్ ఇచ్చి ఉంటే అందులో మిస్టేక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఈ నో సబ్స్టిట్యూషన్ ఏమి ఇవ్వలే కదా, అంటే అందులో మిస్టేక్ ఉంది అనమాట. సో మనం రీప్లేస్ చేయాలి. దీన్ని మనం ఏమంటాం? ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అని అంటాం. ఈ సెక్షన్ ఏమంటాం మనము? ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అంటామండి. సో అక్కడ వచ్చినటువంటి ఫ్రేజ్ని రీప్లేస్ చేయడం అనమాట. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. మరి ఒకసారి చదువుదామా? అంటే ఈ ఫ్రేజ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫ్రేజ్ని ఆన్సర్ చేయాలంటే మీకు గ్రామర్ మీద ఐడియా ఉండాలి. గ్రామర్ టాపిక్స్ లైక్ టెన్సెస్, లైక్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఒకసారి చదువుదామా? అక్కడ ఇచ్చింది, షీ ఆల్వేస్ డూ హర్ హోంవర్క్ ఇన్ టైమ్ అని ఇచ్చాడు. షీ ఆల్వేస్ డూ హర్ హోంవర్క్ ఇన్ టైమ్ అన్నాడు. ఆమె ఆల్వేస్ తన హోంవర్క్ని ఇన్ టైంలో చేస్తుంది అన్నాడు. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు మనకు సబ్జెక్ట్ షీ కానీ, హీ కానీ, ఇట్ కానీ వస్తే వీటిని మనం థర్డ్ పర్సన్ సింగులర్ అని అంటాం. షీ కానీ, హీ కానీ, ఇట్ కానీ వస్తే వీటిని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. వీటితో డైరెక్ట్గా ఎప్పుడు డూ అనే వర్బ్ని యూజ్ చేయకూడదు. ఈ షీ కానీ, హీ కానీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా డూ అనే
వర్బ్ని యూజ్ చేయకూడదు. మనం ఏం యూజ్ చేయాలంటే వీటితో డస్ అనే వర్బ్ని యూజ్ చేయాలి. మోస్ట్లీ డైరెక్ట్గా యూజ్ చేస్తాయి. మరి ఫస్ట్ దానిలో చూడండి, షీ ఆల్వేస్ డూయింగ్ అన్నాడు. డూయింగ్ అనేది ఏంటి, ఇక్కడ మనకు ఇది V4 ఫామ్, ఐఎన్జీ వచ్చేవాటిని మనం V4 ఫామ్ అంటాం. V4 ముందు మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉండాలి. షీ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ అని ఉండాలి. షీ వాజ్ ఆల్వేస్ అని ఉండాలి. ఇక్కడ ఈజ్ కానీ, వాజ్ కానీ ఏం లేదు కాబట్టి ఇది పోయింది. అండ్ షీ ఆల్వేస్ విల్ డన్ అన్నాడు. డన్ అనే దాన్ని మనం V3 ఫామ్ అంటాము. డూ, డిడ్, డన్. విల్ తర్వాత మనం V1 ఫామ్ యూజ్ చేయాలి, అంటే విల్ డూ అనాలి. అండ్ డూని విత్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయొచ్చు, కానీ వితౌట్ హెల్పింగ్ వర్బ్ ఇట్లా షీ ఇట్లా యూజ్ చేయకూడదు. విల్ డూ అనొచ్చు, నో ఇష్యూస్. కానీ ఇక్కడ డన్ ఇచ్చాడు రాంగ్. అండ్ షీ ఆల్వేస్ డస్, ఏ చెప్పాను కదా మనకు షీ హీట్లకు డస్ వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. షీ ఆల్వేస్ డస్ హర్ హోంవర్క్ ఇన్ టైం, అంటే ఆమె ఆల్వేస్ తన హోంవర్క్ని ఇన్ టైంలో చేస్తుంది అని. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్ ఏంటండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్ అన్నమాట. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, షీ ఆల్వేస్ డన్ అన్నాడు. డన్ అంటే ఇది V3 ఫామ్. V3 ఫామ్ ముందు ఖచ్చితంగా హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉండాలి, అంటే షీ హ్యాస్ డన్ అని ఉండాలి, షీ హ్యాడ్ డన్ అని ఉండాలి. క్లియర్? సో ఇది రాంగ్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో టెన్సెస్ మీద ఐడియా ఉంటే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు 4 వర్డ్స్ ఇచ్చాడు. కన్సర్ట్, వాజ్, అట్మాస్ఫియర్, ఎలక్ట్రిక్ అనే 4 వర్డ్స్ ఇచ్చాడు. దానిలో ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అని అడుగుతున్నాడు. అందులో ఒకటి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటంటే కన్సర్ట్ స్పెల్లింగ్ రాంగ్ అండి. ఇక్కడ కన్సర్ట్ స్పెల్లింగ్ ఏంటి, CONCERT అని వస్తుంది. ఇక్కడ ఎస్ రాంగ్. సో కన్సర్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఇక్కడ మనకు సి రావాలి, ఎస్ రావద్దు. కన్సర్ట్ అంటే ఏంటి, మ్యూజికల్ ఈవెంట్ అని అంటామండి. మ్యూజికల్ ఈవెంట్ అని అంటాం. సో ఇక్కడ CONCERT రావాలి కానీ ఎస్ రాదు అక్కడ. సో మనకి వాజ్ కరెక్టే ఉంది, అట్మాస్ఫియర్ కరెక్టే ఉంది, అండ్ ఎలక్ట్రిక్ కూడా కరెక్టే ఉంది. సో ఇలా చేసినా కూడా మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎలిమినేట్ చేస్తే కూడా. ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 4 సెంటెన్స్ ఇచ్చాడు. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద అడ్వర్బ్ యూజ్డ్ అన్నాడు. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ అన్ ఎర్రర్ ద అడ్వర్బ్ యూజ్డ్ అన్నాడు. అడ్వర్బ్ అంటే ఏంటి, మనకి ఇది వర్బుని మాడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, అండ్ అదర్ అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. అదర్ అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. అడ్వర్బ్ క్లాస్ ఇది. మీకు అడ్వర్బ్ మీద ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చండి. అంటే అడ్వర్బ్ అనేది వర్బుని మాడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, అదర్ అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. సో ఇది మనకు టైం తెలియజేస్తుంది, ప్లేస్ తెలియజేస్తుంది, అండ్ మేనర్ తెలియజేస్తుంది, ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. మరి అక్కడ ఎందులో మిస్టేక్ ఉందో చూడమంటున్నాడు. అడ్వర్బ్ యూసేజ్. ద సొల్యూషన్ వాస్ అప్లైడ్ సో ఎఫెక్టివ్ దట్ ఇట్ రిజాల్వ్డ్ ద ఇష్యూ ఇమీడియట్లీ అన్నాడు. సో ద సొల్యూషన్ వాస్ అప్లైడ్ సో ఎఫెక్టివ్ అన్నాడు. ఇక్కడ ఎఫెక్టివ్ అనేది మనకు ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ IVE, వీటిని మనం అడ్జెక్టివ్స్ అంటాము. సో అడ్జెక్టివ్స్ అంటాము. ఇది నౌన్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ ద సొల్యూషన్ వాస్ అప్లైడ్ సో ఎఫెక్టివ్ అంటే ఇక్కడ మనకు అప్లైడ్ అంటే వర్బ్ గురించి మాట్లాడుతున్నాడు కదా, అంటే వర్బ్ని మాడిఫై చేయాలి కదా. ద సొల్యూషన్ వాస్ అప్లైడ్, ఎలా అప్లై చేయబడింది, ద సొల్యూషన్ వాస్ సో ఎఫెక్టివ్ అన్నాడు అక్కడ. అంటే అక్కడ యాక్షన్ని మాడిఫై చేయాలి, అంటే ఎలా ఎఫెక్ట్ అంటే ఎలా చేయబడింది అని అంటున్నాడు. అంటే మేనర్ గురించి తెలియజేస్తున్నాడు కదా. అక్కడ మేనర్ అంటే మనం ఏం యూజ్ చేయాలి, అడ్వర్బ్ యూజ్ చేయాలి, అడ్జెక్టివ్ కాదు. అంటే ఇక్కడ అడ్జెక్టివ్కి మనం ఎల్వే యాడ్ చేస్తే అడ్వర్బ్ అవుతుంది. సో ఇది రాంగ్ యూసేజ్ ఉంది ఇక్కడ. సో ద సొల్యూషన్ వాజ్ అప్లైడ్ సో ఎఫెక్టివ్లీ అనాలి, ఎఫెక్ట్ అనకూడదు. సో ఈ ఎఫెక్టివ్ అనేది అప్లైడ్ అనే వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఓకే, ఎఫెక్టివ్ అనేది అడ్జెక్టివ్, అది కేవలం నౌన్ని మాడిఫై చేస్తుంది, అంటే ఎఫెక్టివ్ సొల్యూషన్. సో ఇట్లా ఎఫెక్టివ్ మెడిసిన్, ఇట్లా మామూలుగా ఎఫెక్టివ్ సొల్యూషన్ అంట. ఎఫెక్టివ్ తర్వాత నౌన్ రావాలి మోస్ట్ ఇక్కడ. సో ఇక్కడ అడ్వర్బ్ రావాలి కాబట్టి ఇది రాంగ్ యూసేజ్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కరెక్టే ఉన్నాను. దే పర్ఫార్మ్డ్ ద టాస్క్ సర్ప్రైజింగ్లీ, అడ్వర్బ్ కరెక్టే ఉంది, అంటే మేనర్ తెలియజేస్తుంది. సో షీ హ్యాడ్ స్కేర్స్లీ బిగాన్ హర్ స్పీచ్ కరెక్టే ఉంది. స్కేర్స్లీ ఇక్కడ అడ్వర్బ్. ఓకే, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అండ్ షీ స్పోక్ సాఫ్ట్లీ, ఇది కూడా కరెక్టే ఉంది. ఆమె ఎలా హీ స్పోక్ సాఫ్ట్లీ, అతను సాఫ్ట్గా మాట్లాడాడని కరెక్టే ఉంది. ఇది అడ్వర్బ్ యూసేజ్ కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్ట్, ఇది ఒకటే మిస్టేక్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో అడ్వర్బ్ ఏం చేస్తుంది, వర్బ్ని మాడిఫై చేస్తుంది ఈ విధంగా, అండ్ అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది ఈ విధంగా. ఇది అడ్జెక్టివ్, ఎనఫ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, ఇది దాన్ని మాడిఫై చేస్తుంది, ఇది వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఓకే, అదర్ అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. వెరీ క్విక్లీ, టూ ఫాస్ట్ అంటాం కదా అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనకు సెంటెన్స్లో డెలిబరేట్ అని ఒక వర్డ్ని హైలైట్ చేశాడు.
దానికి యాంటనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. యాంటనిమ్ అంటే ఏంటి? అపోజిట్ మీనింగ్ ఇచ్చేది. సో డెలిబరేట్ వర్డ్కి యాంటనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది బ్లాంక్ కూడా సూట్ అవ్వాలన్నాడు. ఆ యాంటనిమ్ ఏదైతే ఉందో బ్లాంక్కి సూట్ అవ్వాలన్నాడు. సో డెలిబరేట్ అంటే ఏంటి? కావాలని చేయడం, ఇంటెన్షనల్ మీనింగ్ వస్తుంది. డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్ కదా, దానికి అపోజిట్ ఏంటి మనకు? అన్ఇంటెన్షనల్ వస్తుంది. సో ఎక్స్పెక్టెడ్, ప్రిపేర్డ్, ప్లాన్డ్ అనేవి ఇంటెన్షనల్గా చేసేవి. దానికి అపోజిట్ ఏంటి? అన్ఇంటెన్షనల్. ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ద పోలీస్ థాట్ దట్ ద థెఫ్ట్ వాస్ డెలిబరేట్ బట్ ఇట్ వాస్ డాష్ అన్నాడు. సో డెలిబరేట్ అంటే పోలీస్ ఏమనుకున్న థెఫ్ట్ కావాలనే చేయడం జరిగింది అన్నాడు, కానీ ఇట్ వాస్ అన్ఇంటెన్షనల్, అనుకోకుండా జరిగింది అన్నాడు. సో అన్ అంటే ఇక్కడ ఏంటి మనకి? ఇది నాట్. అన్ అంటే నాట్, ఇంటెన్షన్ అంటే మీకు తెలుసు. సో అన్ఇంటెన్షన్ అంటే నాట్ ఇంటెన్షన్ అనమాట. సో క్లియర్లీ ఫోర్త్ ఆప్షన్. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఏం లేదు చూడండి, ఎక్స్పెక్టెడ్, ప్రిపేర్డ్, ప్లాన్డ్ ఇవి తీసేసినా కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎలిమినేట్ చేయడం ద్వారా కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్ట్రేంజ్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సిమిలర్ మీనింగ్ ఇచ్చేది. సో స్ట్రేంజ్ అంటే ఏంటి ఇక్కడ మనకు? డిఫరెంట్, ఓకే, అబ్నార్మల్, ఓకే, అన్యూజువల్ అని వస్తుంది. పెక్యులియర్ అంటాం, స్ట్రేంజ్ అంటాం. సో దాని సినోనిమ్ ఏంటంటే మైల్డ్ కాదు, మైల్డ్ అంటే నాట్ సివియర్ అంటాం. ఓకే, నాట్ సివియర్ అంటాం. అండ్ ఆడ్ అంటే స్ట్రేంజ్, ఇదే దాని యొక్క సినోనిమ్ అండి. స్టేబుల్, సేఫ్ కాదండి. సో స్ట్రేంజ్కి సినోనిమ్ ఏంటి? ఆడ్ అంటే స్ట్రేంజ్, అబ్నార్మల్, పెక్యులియర్, అన్యూజువల్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటండి మనకు? సెకండ్ ఆప్షన్. క్లియర్? సో ఇవి మనకు వొకాబులరీ మీద ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే A to Z వర్డ్స్ ఉంటాయి, సినోనిమ్స్ A to Z నేర్చుకుంటే ఈజీగా మనము ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అవన్నీ కూడా వీడియోస్ చేయడం జరిగింది. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా రికార్డెడ్ ఉంటాయి మన యాప్లో. సో డౌన్లోడ్ చేసుకొని కోర్స్ చేసుకొని ఒకసారి చూడండి. నెక్స్ట్, ఇక్కడ మనకు కోర్స్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కోర్స్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సినోనిమ్ అంటే ఏంటి? మళ్ళీ సిమిలర్ మీనింగ్ ఇచ్చేది. సో సార్ నాకు ఆ వర్డ్ మీనింగ్ తెలియదు సార్, మరి ఎలా ఆన్సర్ చేయాలంటే, ఎప్పుడైనా మనకు సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ ఇలా సెంటెన్సెస్లో ఇచ్చి ఆన్సర్ చేయమంటే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి సెంటెన్స్ చదవండి. ద వింటేజ్ బ్యాగ్ గురించి మాట్లాడుతున్నాడు. వింటేజ్ అంటే ఏంటి? ఓల్డ్. సో ద వింటేజ్ బ్యాగ్ వాజ్ మేడ్ ఆఫ్ కోర్స్ బ్లాక్ లెదర్ అన్నాడు. అంటే బ్లాక్ లెదర్తో చేయబడింది అన్నాడు. అక్కడ మనం సెక్యూర్ బ్లాక్ లెదర్ అన్నాము, ఆనెస్ట్ బ్లాక్ లెదర్ అన్నాము. సో బ్రీఫ్ అంటాము. ఆన్సర్ రఫ్ బ్లాక్ లెదర్తో చేయబడింది అంటున్నాం. సో కోర్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే రఫ్ అనే మీనింగ్ వస్తుంది. దాని సినోనిమ్ ఏంటి? సెకండ్ ఆప్షన్. అలా సెంటెన్స్ మీనింగ్ అర్థమైనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో మనకు విచ్, హూజ్, హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ ఇచ్చాడు. వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇక్కడ మనకు విచ్ అనే థింగ్స్కి యూజ్ చేస్తాము, ఎలక్షన్స్కి యూజ్ చేస్తాము. హూజ్ అంటే పొసెషన్ తెలియజేస్తుంది, అంటే మనకు ఓనర్షిప్ తెలియజేస్తుంది. హూ అంటే మనం దీన్ని సబ్జెక్ట్ యూజ్ చేస్తాము. అండ్ హూమ్ అనేది ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము. అంటే వీటన్నిటిని పర్సన్స్కి యూజ్ చేస్తాము. ఓకే, సో మరి ఏది అందులో మ్యాచ్ అవుతుంది బ్లాంక్లో చూద్దాం. ఏ రిలేటివ్ ప్రొనౌన్? షీ ఈజ్ ద వన్ డాష్ వాన్ ద అవార్డ్ అని. షీ ఈజ్ ద వన్ డాష్ వాన్ ద అవార్డ్ అన్నాడు. అంటే అవార్డు గెలుచుకుంది, అంటే అవార్డు గెలుచుకున్న వాళ్ళు ఆమె ఒకరు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆమె గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనకు విచ్ రాదు. విచ్ అనేది ఓన్లీ థింగ్స్కి యూజ్ చేస్తాం. అండ్ హూజ్ అనేది ఏంటి? పొజిషన్ తెలియజేస్తుంది. అంటే షీ ఈజ్ ద వన్ హూజ్ కార్ ఈజ్ దేర్. అంటే హూజ్ తర్వాత మనకు నౌన్ రావాలి కంపల్సరీ. హూజ్ కార్ ఈజ్ దేర్ అంటే ఆ కార్ అక్కడ ఏదైతే కార్ ఉందో ఆ కార్ ఏమిది అనమాట ఇక్కడ. సో హూజ్ అనేది ఇక్కడ పొజిషన్ తెలియజేస్తుంది. మరి ఇక్కడ షీఈ్ ద వన్ డాష్ వాన్ ద అవార్డ్ అన్నాడు. అవార్డ్ అనేది ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఇచ్చాడు కదా. ఆబ్జెక్ట్ ఉంటే మనకు ఇక్కడ హూమ్ రాదు. హూమ్ అనేది ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఆన్సర్ మనకి హూ అండి. షీఈ్ ద వన్ హూ వాన్ ద అవార్డ్ అనమాట.
ఇక్కడ మనకి ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి, తర్వాత వర్బ్, ఆబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ ఏంటి మనకు హూ అనే కదా, హూమ్ అనేది ఆబ్జెక్ట్ అని. సో షీఈస్ ద వన్ హూ వన్ ద అవార్డ్ అని వస్తుంది. సో వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి నేర్చుకుంటే ఇది చాలా ఈజీ అండి. అంటే అవార్డు గెలుచుకున్నామే ఆమె ఒకరు అంటున్నాడు. నెక్స్ట్ హిస్టరిక్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి యాంటనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో హిస్టరిక్ అనే ఒక వర్డ్కి యాంటనిమ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాంటనిమ్ అంటే ఏంటి, అపోజిట్ మీనింగ్ ఇచ్చేది. సో హిస్టరిక్ అంటే ఏంటి మనకి ఇక్కడ, మిస్టీరియస్, కన్ఫ్యూజింగ్, డిఫికల్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఇది మనకు నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది మోస్ట్లీ. అంటే కన్ఫ్యూజింగ్, డిఫికల్ట్ అని వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉండే క్రిప్టిక్. క్రిప్టిక్ అంటే మిస్టీరియస్ అని వస్తుంది, దానికి సినిమ్ అవుతుంది. క్రిప్టిక్, మిస్టీరియస్ అంటే సేమ్ అనే మీనింగ్ వస్తుంది, దానికి సిమిలర్గా వస్తుంది ఇక్కడ. అండ్ ఆర్కేన్ అంటే కూడా సీక్రెట్ అనే మీనింగ్ వస్తుంది. సీక్రెట్, మిస్టీరియస్ అనే మీనింగ్ వస్తుంది, అది కూడా సినిమ్ అవుతుంది. మనకి యాంటనిమ్ అడిగాడు కదా. సో కామన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్స్ట్రూస్ అంటే డిఫికల్ట్, డిఫికల్ట్ అనే మీనింగ్ వస్తుంది. అబ్స్ట్రూస్ అంటే డిఫికల్ట్ అనే మీనింగ్ వస్తుంది. సో డిఫికల్ట్, ఆర్కేన్ అండ్ క్రిప్టిక్ అనేది మోస్ట్లీ దానికి రిలేటెడ్ అంటే సినిమ్స్ అవుతాయండి. సో కామన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అపోజిట్ వర్డ్. నెక్స్ట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. మనకు ఆప్షన్లో వర్డ్స్ ఇచ్చాడు, ఏ వర్డ్ ఆ సెంటెన్స్కి కాంటెక్చువల్గా మ్యాచ్ అవుతుందో చూజ్ చేసుకోమంటున్నాడు. అవి చదవమా. షీ డిసైడెడ్ టు గో ఆన్ ఏఆర్ అండ్ డాష్ వెకేషన్ అన్నాడు. సో డిసైడెడ్ టు, ఆమె డిసైడ్ అయింది. షీ డిసైడ్ అయింది. ఎందుకు, దేనికి డిసైడ్ అయింది, టు గో ఆన్ ఏఆర్ అండ్ డాష్ వెకేషన్ అన్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఏ రావచ్చు, యాన్ రావచ్చు అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, బిఫోర్ కాన్సనెంట్స్ కాన్సనెంట్ లెటర్స్. అండ్ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, బిఫోర్ వావెల్స్, ఏఈఐఓయుకి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు ఇక్కడ కాన్సనెంట్ ఉంది, ఇక్కడ కాన్సనెంట్ ఉంది, ఇక్కడ వావెల్ ఉంది, ఇక్కడ కాన్సనెంట్, అంటే ఏదైనా రావచ్చు అని ఇచ్చాడు అనమాట. అక్కడ ఒకవేళ యానే ఇచ్చుంటే, ఇక్కడ ఓన్లీ యానే ఇచ్చుంటే మనం దీంతో వెళ్ళొచ్చు, ఓన్లీ ఏ ఇస్తే దీన్ని తీసేయచ్చు అట్లా అనమాట. కానీ రెండిట్లో ఏదైనా రావచ్చు అని ఇచ్చాడు కాబట్టి చూడండి ఒకసారి. షీ డిసైడెడ్ టు గో ఆన్ డాష్ వెకేషన్, అంటే ట్రాపిక్ వెకేషన్ అన్నాం కదా. ట్రాపిక్ అంటే రిలేటెడ్ టు వాట్, ల్యాండ్. సో అది రాదు. నటోరియస్ అంటే ఫేమస్ ఫర్ బ్యాడ్ అంటే బ్యాడ్కి ఫేమస్. సో మనకి బ్యాడ్ థింగ్స్కి ఫేమస్ పర్సన్స్ అనమాట. సో బ్యాడ్ వెకేషన్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎక్స్పాండబుల్ వెకేషన్, ఎక్స్పాండ్ చేస్తామా, కాదు కదా. సో రీక్రియేషనల్ వెకేషన్. రీక్రియేషన్ అంటే ఎంజాయింగ్ అంటే ఎంజాయ్ వన్ సెల్ఫ్ వెన్ దే ఆర్ నాట్ వర్కింగ్. అంటే వర్క్ లేనప్పుడు ఎంజాయ్ చేస్తారు సరే. అంటే ఎంజాయ్ వన్ సెల్ఫ్ వెన్ దే ఆర్ నాట్ వర్కింగ్. అంటే వర్క్ లేనప్పుడు ఎంజాయ్ చేసేదాన్ని మనం ఏమంటాం, రీక్రియేషనల్ వెకేషన్ అంటాం. ఆమె ఏమైంది, డిసైడెడ్ టు గో ఆన్, అంటే తనకు లీవ్ ఉన్నప్పుడు, అంటే వర్క్ లేనప్పుడు వెకేషన్కి వెళ్దామని, ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అనమాట. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్ సావీ అని ఒక నౌన్ ఫ్రేజ్ని ఇచ్చాడు. దానిలో అది మిస్టేక్ ఉంది, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. కరెక్ట్ అని ఏదో చూజ్ చేసుకోమాట. ఇక్కడ ఏమంటాడండి, సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అది ఇన్కరెక్ట్లీ ఉంది కాబట్టి ఈ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో టెక్ సావీ స్పెల్లింగ్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. టెక్ సావీ TECHSAVVY అని వస్తుంది. టెక్ సావీ అంటే వన్ హూ ఈజ్ గుడ్ విత్ టెక్నాలజీ, అంటే టెక్నాలజీలో నాలెడ్జ్ ఉన్నవాడు. వన్ హూ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ టెక్నాలజీ, వన్ హూ ఈజ్ గుడ్ విత్ టెక్నాలజీ అనమాట. సో మోడర్న్ టెక్నాలజీ పైన అవగాహన ఉన్నవాడు వన్ హూ ఈజ్ ప్రొఫెషన్ వస్తుంది. సో స్పెల్లింగ్ ఇది కరెక్ట్ అండి. సో టెక్ సావీ TECHSAVVY అని వస్తుంది. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ నుంచి అండ్ స్పెల్లింగ్ కరెక్షన్స్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఇడియం ఇచ్చాడు, బైడ్ వన్స్ టైమ్ అన్నాడు. బైడ్ వన్స్ టైమ్ అని ఒక ఇడియం ఇచ్చాడు. ఇడియం అంటే ఏంటి, మనకు తెలుగులో జాతీయాలు అంటాం. తెలుగులో మనం ఇలా ఉంటాం కదా, కాకి పిల్ల కాకి ముద్దు, ఓకే, మెరిసేంత బంగారం కాదు, ఒకే దెబ్బకు 2 పిట్టలు, ఇలా అంటుంటాం కదా మనం, మొసలి కన్నీళ్ళు కార్చకు. ఓకే, సో వీటిని మనం
తెలుగులో జాతీయాలు అంటాము, అవే ఇంగ్లీష్లో ఇడియమ్స్ అంటామండి. ఇడియమ్స్ అంటే మనకి ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నీ కూడా ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి, లిటరల్ మీనింగ్ ఇవ్వవు. లిటరల్ మీనింగ్ అంటే ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మీనింగ్ తీసుకోకూడదు, అన్నీ కలిపి ఒక ఫిగరేటివ్ మీనింగ్ మనం తీసుకోవాలి. మరి ఇక్కడ బిట్ వన్స్ టైం ఏంటంటే ఆపర్చునిటీ కోసం ఎదురు చూడడం, ఒక మంచి ఆపర్చునిటీ కోసం ఎదురు చూడడం అనమాట. సో ఆన్సర్ ఏంటంటే టు ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ కరేజ్ కాదు, టు జాయిన్ ఏ పర్టిక్యులర్ ట్రెండ్ ఆర్ యాక్టివిటీ కాదు, టు వెయిట్ పేషెంట్లీ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అంటే ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం అనమాట. ఓకే, ఓపిక పట్టడం అంటాం కదా, అంటే బైడ్ వన్స్ టైం అంటే టు వెయిట్ ఫర్ అండ్ ఆపర్చునిటీ అని వస్తుంది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో ఇడియమ్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. అబ్జర్వ్ చేయండి, ఇడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేయడం ద్వారా మీకు ఎలా వస్తుంది క్వశ్చన్ పేపర్ అనేది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏమంటాడంటే 4 సెంటెన్స్లు ఇచ్చాడు. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్లీ యూసేజ్ ఆఫ్ అన్ అడ్వర్బ్ అన్నాడు. ఇందాక నేను అడ్వర్బ్ గురించి చెప్పాను కదా, అడ్వర్బ్ ఏం చేస్తుంది, వర్బుని మోడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, అండ్ అదర్ అడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. సో అవన్నీ కూడా క్లాసులు వింటే ఇంకా తొందరగా అర్థమవుతుంది యాక్చువల్గా. సో అండ్ అడ్వర్బ్ మనకి టైము, మేనరు, టైం తెలియజేస్తుంది, ఓకే, అండ్ మేనర్ తెలియజేస్తుంది, ఫ్రీక్వెన్సీ తెలియజేస్తుంది, అంటే రెగ్యులర్గా అంటే ఫ్రీక్వెంట్గా జరిగే యాక్షన్, ఫ్రీక్వెన్సీ తెలియజేస్తుంది, అండ్ ప్లేస్ తెలియజేస్తుంది, రీజన్ తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఏమన్నాడు, సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ అన్ అడోబ్ అన్నాడు. ఒక సెంటెన్స్లో అడోబ్ యూసేజ్ రాంగ్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. మరి ఫస్ట్ వన్ చూడండి, వీఆర్ హార్డ్లీ ఎవర్ లేట్ ఫర్ వర్క్ అన్నాడు. వీఆర్ హార్డ్లీ ఎవర్ లేట్ ఫర్ వర్క్. ఇక్కడ హార్డ్లీ ఎవర్ అనేది అడ్వర్బియల్ ఫ్రేజ్, ఇది కరెక్ట్గా యూజ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఇప్పుడు మనకి యామ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్ వచ్చినాయి అనుకోండి, వాటి తర్వాత యూజ్ చేస్తాం. ఇది కరెక్ట్ యూజ్ చేయడం జరిగింది. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం వీటిని, హార్డ్లీ, రేర్లీ, నెవర్, అండ్ సమ్ టైమ్స్, ఆకేషనల్లీ, ఆఫెన్, ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. వీటిని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఇట్లా యామ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వచ్చిన తర్వాత ప్లేస్ చేస్తాం, లేదంటే మెయిన్ వర్బ్స్ ముందు ప్లేస్ చేస్తామండి. ఇది కరెక్ట్ యూసేజే ఉంది, దీనిలో మిస్టేక్ ఏం లేదు. దే ఆర్ యూజువల్లీ లేట్ ఫర్ వర్క్. చూడండి, యూజువల్లీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం, వీటిని ఏమంటాం, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. నేను ఆల్రెడీ అంటే మనకు అడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అనే క్లాస్ ఉంటుంది, దానిలో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనే టాపిక్ ఉంటుంది, అది నేర్చుకుంటే ఇది చాలా ఈజీ అండి. సో అవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, మీరు ఆ కోర్స్ తీసుకొని చూడొచ్చు. సో ఇది కరెక్టే ఉంది ప్లేస్మెంట్, ఇది కరెక్ట్ ప్లేస్ యూసేజ్ ఉంది. సో దే ఆర్ యూజువల్లీ లేట్ ఫర్ వర్క్, కరెక్ట్. నెక్స్ట్, మహేష్ అండ్ ముఖేష్ ఆర్ ఆల్వేస్ లేట్ ఫర్ వర్క్. చూడండి, ఆల్వేస్ కూడా మనకు కరెక్ట్గా బీ ఫార్మ్స్ అంటే అమెజార్ తర్వాత వచ్చాయి. సో కరెక్టే ఉందండి. హెల్పింగ్ వర్బ్స్ తర్వాత ఉండాలి, మెయిన్ వర్బ్స్ ముందు ఉండాలి. సో ఇది కరెక్టే ఉంది. సో మనకు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి. సో చాందిని ఈజ్ లేట్ అఫెన్ ఫర్ వర్క్ అన్నాడు. చాందిని ఈజ్ లేట్ అఫెన్ ఫర్ వర్క్ అన్నాడు. సో అఫెన్ అనేది ఏంటి, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అది ఎక్కడ ఉండాలి మనకు, ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉండాలి. ఓకే, అంటే ఇట్ ఈజ్ తర్వాత ఉండాలి. అంటే ఏమనాలి మనం, చాందిని ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్ అనాలి, ఫర్ వర్క్ అనాలి. సో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉండాలి మనకు, బీ ఫార్మ్స్ అమెజార్ తర్వాత ఉండాలి. ఓకే, మెయిన్ వర్బ్ ముందు ఉండాలి. సో క్లియర్. సో రాంగ్ ప్లేస్మెంట్ అయింది ఇక్కడ, అంటే రాంగ్ యూసేజ్ అయింది. ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. సో ఈ టాపిక్ని అడ్వర్బ్ టాపిక్ నేర్చుకుంటే చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. చూసారు కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి, ఒకటి గ్రామర్ వచ్చి ఉండాలి, ఇంకోటి కాంటెక్స్ట్ అర్థమైతే ఆన్సర్ వస్తుంది. కాంటెక్స్ట్, వొకాబులరీ, గ్రామర్ ఇవి వస్తే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. ఒకసారి స్టేట్మెంట్ చదువుదామా. ద ప్రాజెక్ట్ మేనేజర్స్ డాష్ అప్రోచ్, ఇదంతా సబ్జెక్టే అండి, ఇక్కడ వరకు సబ్జెక్టే. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం, అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాం. సో మెయిన్గా దేని గురించి మాట్లాడుతున్నాం, అది సబ్జెక్ట్. ఇదంతా మనకి సబ్జెక్టే, వాళ్ళ అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఎవరు అప్రోచ్, ప్రాజెక్ట్ మేనేజర్ గారి యొక్క అప్రోచ్ అంటాడు. ఇలా అపాస్ట్రఫ్ ఎస్ అంటే ఏంటి, మనకు క్వశ్చన్ తెలియజేస్తుంది. దీన్ని మనం పాజిటివ్ నౌన్ అని అంటాం. సో ద ప్రాజెక్ట్ మేనేజర్ డాష్ అప్రోచ్ ఎన్ష్యూర్డ్ దట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాస్ మెటిక్యులస్లీ ప్లాన్డ్. మెటిక్యులస్లీ అంటే కేర్ఫుల్లీ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అన్నాడు. సో
ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క అప్రోచ్ ఏ విధంగా ఉందంట, ఎన్షూర్ చేసింది. ఏం ఎన్షూర్ చేసింది? ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాస్ కేర్ఫుల్లీ ప్లాన్డ్ ఎగ్జిక్యూట్ అన్నాడు. అంటే కేర్ఫుల్గా ప్లాన్ అయ్యేటట్టు, ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు అతని యొక్క అప్రోచ్ చేసింది అన్నాడు. ఇది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే కంప్లీట్లీ పాజిటివ్ ఉంది. అంటే ఈ బ్లాంక్ అనేది కూడా మనకు పాజిటివ్తో ఫిల్ అవ్వాలి, పాజిటివ్ వర్డ్తో ఫిల్ అవ్వాలి కదా. సో గుడ్ అప్రోచే కదా ఈ విధంగా చేయగలిగే విధంగా చేస్తుంది. సో కాబట్టి మెథడికల్ అంటే మనకు మెథాడికల్ అంటే సిస్టమాటిక్ అని వస్తుంది. సిస్టమాటిక్, ఓకే, ఆర్గనైజ్డ్ అని వస్తుంది. పాజిటివ్ వర్డ్ సిస్టమాటిక్ అనమాట. మీనింగ్ ఏంటంటే సిస్టమాటిక్ అని వస్తుంది. సిస్టమాటిక్ వెల్ ఆర్గనైజ్డ్ అని వస్తుంది. ఆర్గనైజ్డ్ అని వస్తుంది. ఎరాటిక్ అంటే నెగిటివ్ వర్డ్ ఇది, అంటే అన్ప్లాన్డ్ అని అన్ప్రిడిక్టెడ్ అని వస్తుంది. అన్ప్రిడిక్టెడ్ అని వస్తుంది అనమాట. సో ప్రిడిక్ట్ చేయలేదు అంటే అన్ప్రిడిక్టెడ్ అని వస్తుంది. ఇది కాదు. నెగ్లిజెంట్ నెగిటివ్ వర్డ్, ఎరాటిక్ నెగిటివ్ వర్డ్. ల్యాక్స్ అంటే కేర్లెస్ అనే మీనింగ్ వస్తుంది, నాట్ సీరియస్ అనే మీనింగ్ వస్తుంది, కాదు. సో మెథాడికల్ అంటే సిస్టమాటిక్ వెల్ ఆర్గనైజ్డ్ వస్తుంది. సో ఇక్కడ సిస్టమాటిక్ అప్రోచ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్ అండి. సో ద ప్రాజెక్ట్ మేనేజర్స్ మెథాడికల్ అప్రోచ్ అంటే సిస్టమాటిక్ అప్రోచ్ ఎన్షూర్డ్ దట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాస్ మెటిక్యులస్లీ అంటే కేర్ఫుల్లీ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూట్ అని చెప్తారు. సో క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. చూసారు కదా, కాంటెక్స్ట్ అర్థమై వీటి మీనింగ్స్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ అబేట్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి యాంటనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు, అంటే అపోజిట్ మీనింగ్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి పేపర్లో ప్రతి క్వశ్చన్ని సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఓకే, స్పాటింగ్ ఏరియా క్వశ్చన్స్, ఫ్రేజ్ ఎలిమెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ప్రీవియస్ వే. సో మీకు ఒక ఐడియా వస్తే మీరు ఆ కోర్స్లో ఏదైతే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయో అవి చూసి మీరు పర్ఫెక్ట్ అవ్వచ్చు అండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా మాక్ టెస్ట్ చేయాలి. మాక్ టెస్ట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ అవుతారు. మాక్ టెస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మళ్ళీ వాటిని ఎలా రెక్టిఫై చేయాలని ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో అబేట్ అనే వర్డ్కి యాంటనిమ్ అపోజిట్ మీనింగ్ ఇచ్చేది ఏదన్నాడు. అబేట్ అంటే ఏంటంటే రెడ్యూస్, అంటే రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్. రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్ అంటే తీవ్రతని తగ్గించడం అనమాట. సో అబేట్ అంటే తీవ్రతను తగ్గించడం అనమాట. ఇప్పుడు మనము హెడేక్ టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, పెయిన్ అనేది తగ్గిపోతుంది. అంటే ద మెడిసిన్ విల్ అబేట్ యువర్ పెయిన్ అంటే నీ పెయిన్ని మెడిసిన్ తగ్గిస్తుంది అని. ఇలా తీవ్రతను తగ్గించడానికి మనం ఏమంటాం, అబేట్ అని అంటాం. సో దానికి అపోజిట్ ఏంటి మనకు చూద్దాం. రెడ్యూస్ అనేది సినోనిమ్ అవుతుంది. ఇంటెన్సిఫై అంటే ఇంక్రీజ్ అని వస్తుంది. సో కాబట్టి దానికి అపోజిట్ వచ్చేసింది ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో అబేట్ అంటే రెడ్యూస్, దానికి అపోజిట్ ఇంటెన్సిఫై, నాట్ సప్లై, నాట్ కన్జ్యూమ్. సో క్లియర్లీ మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. యాంటనిమ్ అడిగాడు అంటే అపోజిట్ మీనింగ్. అండ్ ద లాస్ట్ సెక్షన్ కాంప్రహెన్షన్ సెక్షన్. సో కాంప్రహెన్షన్ అంటే మనకి ఇలా ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్లో ఇలా 5 బ్లాంక్స్ ఇస్తాడు. ఆ బ్లాంక్స్లో ఉండాల్సిన వర్డ్స్ మనకు ఆప్షన్స్లో ఉంటాయి. వాటిని చూజ్ చేసుకొని మనం ఈ ప్యాసేజ్ని కరెక్ట్గా మీనింగ్ఫుల్గా మనం ఫామ్ చేసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏమంటాం, క్లోజ్ టెస్ట్ అని అంటాం. ఏమంటామండి, క్లోజ్ టెస్ట్ అని అంటాం. ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ప్యాసేజ్లో బ్లాంక్స్ ఇస్తే దాన్ని క్లోజ్ టెస్ట్ అని అంటాం. సో ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీరు మొత్తం ప్యాసేజ్ చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకు బ్లాంక్ సెంటెన్సెస్ ఉన్నాయో, ఆ బ్లాంక్స్ దగ్గర ఉన్న సెంటెన్స్ ఉన్నాయో వాటి మీనింగ్ అంటే కాంటెక్స్ట్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడు. ఇన్ ద డిజిటల్ ఏజ్ అంటే డిజిటల్ ఏజ్లో అంటే డిజిటల్ ఏజ్ అంటే ఐడియా వస్తుంది కదా, అంటే ప్రజెంట్ మోడర్న్ టెక్నాలజీ. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ ద డిజిటల్ ఏజ్ డాష్ ప్రాపర్ ఎటిక్వేట్ అన్నాడు. ఎటిక్వేట్ అంటే సిద్ధాంతము, సెట్ ఆఫ్ రూల్స్ అని అంటాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ద డిజిటల్ ఏజ్ డాష్ ప్రాపర్ ఎటిక్వేట్ అన్నాడు. ఒక సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ మెథడ్స్ని ఫాలో కావాలన్నాడు. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది సబ్జెక్ట్, ఇది సింగులర్. సో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనకు వర్బు రావాలి. ఓకే, ఇది ఆబ్జెక్ట్ మనకి. మరి ఆప్షన్ చూసినట్లయితే ఈజ్ న్యాచురల్ కాదు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ ద డిజిటల్ ఈజ్ న్యాచురల్, ప్రాపర్ ఎటిక్వేట్ అనేది డజంట్ మేక్ ఎనీ సెన్స్. రిక్వైర్ అన్నాడు. రిక్వైర్ అనేది ఇది వర్బ్, ఇది V1 ఫామ్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనం డైరెక్ట్గా వితౌట్ ఎనీ హెల్పింగ్ వర్బ్ V1 ఫామ్ని యూజ్ చేయకూడదు.
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ రిక్వైర్ అనకూడదు, వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ కలపాలి. సో రిక్వైర్స్ కరెక్ట్ అండి, ఇక్కడ వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ రిక్వైర్స్ ప్రాపర్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అండ్ ఈజ్ ఫిట్టింగ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఈజ్ ఫిట్టింగ్ ఏంటి, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్, బట్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది ఒక సజెషన్ లాగా చెప్తున్నాడు. సో సింపుల్ టెన్స్ ఏంది, ఇన్స్ట్రక్షన్స్ సజెషన్స్ ఇస్తుంది. సో క్లియర్లీ మనకు థర్డ్ ఆప్షన్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ రిక్వైర్ సెట్ ఆఫ్ అంటే ప్రాపర్ రూల్స్ అని చెప్తున్నాడు. సో క్లియర్గా మనకు సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా, నెక్స్ట్ కంటిన్యూ. రెస్పాండింగ్ డాష్ టు ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ ప్రొఫెషనలిజం అన్నాడు. అంటే ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ రెస్పాండ్ అవ్వడం ఏదైతే ఉందో ఒక ప్రొఫెషనలిజం అన్నాడు. మరి రెస్పాండింగ్ ప్రాంప్ట్లీ అంటే ఏంటి, క్విక్లీ, హరీలీ అనాలి, హరి అనకూడదు. రెస్పాండింగ్ హరి అనకూడదు, హరి అనేది వర్బ్ ఇక్కడ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ మనకు అడ్వర్బ్ కావాలి. సో అడ్వర్బ్ మనకి ఏంటి, ఎలివే వస్తుంది, ఇక్కడ ఎలివే ఉంది, ఇక్కడ ఎలివే ఉంది, ఇక్కడ ఉంది. రెస్పాండింగ్ గ్రాడ్యువల్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కేర్లెస్ నెగటివ్ వర్డ్ అవుతుంది, దానికి పాజిటివ్ మీనింగ్ ఇచ్చాడు, అక్కడ పాజిటివ్ మీనింగ్ ఉంటే నెగటివ్ వస్తుంది రాంగ్. సో ఆన్సర్ ప్రాంప్ట్లీ. అండ్ రెస్పాండింగ్ క్విక్లీ టు ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ అయినా ప్రొఫెషనలిజం అన్నాడు. సో కరెక్ట్ టైంకి రెస్పాండ్ అయితే, క్విక్గా రెస్పాండ్ అయితే ఒక ప్రొఫెషనలిజం అని చెప్తాడు. సో చెప్పాను కదా, సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హవెవర్ బీయింగ్ డాష్ ఆఫ్ ద టోన్ యూజ్డ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నాడు. అంటే టోన్ ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్ అన్నాడు. హవెవర్ బీయింగ్ డాష్ ఆఫ్ ద టోన్ యూజ్డ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నాడు. సో మనకి మైండ్ఫుల్ అంటే ఏంటి, అవేర్ ఆఫ్ సంథింగ్, అంటే అవేర్ ఆఫ్ అంటాం, అవేర్ ఆఫ్ సంథింగ్. సో మైండ్ఫుల్ ఆఫ్ ద టోన్ అంటే మనం మాట్లాడేదో అవేర్గా ఉంటే అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ చెప్తాడు. సో రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. ఇండిసిక్రేట్, వాచ్ అనేది వర్బ్, వాచ్ ఆఫ్ ద టోన్ అనకూడదు. హీడ్లెస్ అంటే వన్ హూ ఈస్ నాట్ పేయింగ్ అటెన్షన్, అంటే కేర్లెస్ అనే మీనింగ్ వస్తుంది. ఇండిసిక్రేట్ అన్న హీడ్లెస్ అన్న ఒకటే మీనింగ్, కేర్లెస్ అనే మీనింగ్ వస్తాయి. బట్ ఆ కాంటెక్స్ట్ మనకు పాజిటివ్ ఉంది కదా అక్కడ. హవెవర్ బీయింగ్ మైండ్ఫుల్, అవేర్ ఆఫ్ ద టోన్ యూజ్డ్ ఈక్వల్లీ ఈస్ ఇంపార్టెంట్ అన్నాడు. మనం మాట్లాడేది కూడా చాలా టోన్ కూడా ఇంపార్టెంట్ అన్నాడు. నెక్స్ట్, బ్యాలెన్స్ మిస్అండర్స్టాండింగ్ కెన్ అరైజ్ ఈజీలీ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్. సో రిటర్న్ కమ్యూనికేషన్లో మిస్అండర్స్టాండింగ్ అనేది ఈజీగా పెరుగుతాయని చెప్పాడు. బ్యాలెన్సింగ్ డాష్ అండ్ కర్టసీ ఎన్షూర్స్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్ డాష్ పాజిటివ్ రిలేషన్షిప్స్ ఇన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ స్పియర్స్ అని చెప్పాడు. సో బ్యాలెన్సింగ్ వాట్, బ్యాలెన్సింగ్ షార్ప్నెస్ కాదు, బ్యాలెన్సింగ్ బ్రైట్నెస్, ఇవి రెండు ఒకటే, డజంట్ మేక్ ఎనీ సెన్స్. బ్యాలెన్సింగ్ విజిబిలిటీ కాదు, విజిబిలిటీ అంటే కనబడడం క్లియర్గా. సో బ్యాలెన్సింగ్ క్లారిటీ అండ్ కర్టసీ అనేది ఇంపార్టెంట్. అంటే ఎన్షూర్స్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అన్నాడు, అంటే మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఎన్షూర్ చేస్తుంది అన్నాడు, ఏదైతే క్లారిటీని కర్టసీని మెయింటైన్ చేయడం ద్వారా. నెక్స్ట్ ఏంటి మనకు, నెక్స్ట్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్ పాజిటివ్ రిలేషన్షిప్ అన్నాడు. ఇదేంటి మనకు పాజిటివ్గా ఉంది కదా. సో సప్రెసింగ్ అంటే ఏంటి, స్టాపింగ్, బ్లాకింగ్, ప్రివెంటింగ్ అని వస్తుంది, నెగిటివ్ వర్డ్ ఇది. కంబాటింగ్ అంటే ఏంటి, ఫైటింగ్, ఇది మనకు నెగిటివ్ వస్తుంది. ఇంపీడింగ్ అంటే బ్లాకింగ్, స్టాపింగ్ అని వస్తుంది, ఇది కూడా నెగిటివ్ వర్డ్. సో ఫోస్టరింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోస్టరింగ్ అంటే ఏంటి, ఎంకరేజింగ్. సో ఎంకరేజింగ్ అని వస్తుంది, ఎంకరేజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో ఎంకరేజింగ్ పాజిటివ్ రిలేషన్షిప్స్ ఇన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అన్నాడు. సో ఇది మనకు క్లోజ్ టెస్ట్ అంటే ఇలా మనకు సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇదే మనకు మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. అండ్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్, ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్. అండ్ మన దగ్గర తెలుగు మీడియం కోర్స్ ఉంది, ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉందండి. సో ఇవన్నీ సంబంధించిన క్లాసెస్ కూడా మీకు షార్ట్ కట్స్ తోటి టాపిక్ వైజ్గా ఉంది. మీరు డౌన్లోడ్ చేసి కోర్స్ని పర్చేస్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద మనకు స్క్రోలింగ్లో నెంబర్ కనబడుతుంది, ఆ నెంబర్ ఫోన్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ.